వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేనంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎడ్ల బండిపై. ఎక్కి చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట, అంతటా సంబరాలే. విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. పెద్దలు అంబటి గుచ్చే కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకా బాగా మాత్రం
ఏం ఇచ్చిపెట్టు అన్న రాలే అయిందా తీర్తాడు వీడియో పడుతుంది తీర్తాడు అయ్యి రాజుబా ఇంట్లోకి వెళ్తలేరా ఎవరు ఓ అమ్మ అవపడతా అనుకుంటారా నీ పేరు చెప్పు ఈ బొమ్మలు బాగున్నాయి. మామూలు వేసిన మామూలు వస్తే మాకు వచ్చినట్టు మామూలు కాగేంద్రైనా अरे का वीडियो वहां पर है उसने शिवा ఆవురు అక్కనే ఉంది రాకరు మావి అక్కనే బావా నీ పేరు రాస్తున్నా ఒకటి పోయి కొడక అందరు బస్ స్టాండ్కి వస్తారు మేము వచ్చినా పోదాం. 2 డప్పులు ఇంట్లో బాబాయ్ ఏనా అన్నది మధ్యలో ఉన్నారా చూడాలి అందరిలో కలర్ వీడియో పోరా కదా Hola,
ఈ కార్యక్రమానికి ప్రారంభంగా గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి గారిని రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దగ్గర మీరు అంబేద్కర్ గారికి పూలమాలలు వేయవలసిందిగా మనవి. అటు కొంతమంది ఇటు కొంతమంది అట్ట కూడా అయినాయి, అట్ట కూడా అయినాయి. ఆడు వాళ్ళే కానీ జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. జై అంబేద్కర్ గారికి జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గ్రూప్ ఫోటో చేయండి. మీరు కూడా రండి. ముందు ఫోటోగ్రాఫ్ రాడా పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సాగిస్తాం మహనీయుల ఆలోచన విధానాన్ని, సాగిస్తాం మహనీయుల ఆలోచన విధానాన్ని. గ్రామ ప్రధాన పరువులు సర్పంచ్ కుప్పల మోహన్ రెడ్డి గారిని కొబ్బరికాయ కొట్టవలసింది. గ్రామ ఉప సర్పంచ్ గదగుడ్డి లలితారావు గారిని కొబ్బరికాయ కొట్టవలసింది. కోట విద్యాసాగర్ రెడ్డి గారిని కొబ్బరికాయ కొట్టవలసింది. మనకు కొమ్మిడి ఉపేందర్ రెడ్డి సండా రామరెడ్డి గారిని కొబ్బరికాయ కొట్టవలసింది. మనకు దుర్గాప్రసాద్ ఎల్లమ్మ గారు ఈటూరు వారిని కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా మనకు. మిగతా వారు కుటుంబ సభ్యులు ఉంటే ఓకే ఓకే. రంగోతు సమ్మయ్య సన్న పాపయ్య గారు, గుడిశాల సోమరాములు గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా మనకు.
పాలబిందల వెంకన్న గారిని చిన్ననాటి మిత్రుల ఆశయాలను చిన్ననాటి మిత్రులు వీడియో ఉంది స్వామి మహారాజ్ రమేష్ గారు ఒడ్డే పరిసరాములు సద్దమ్మకోట గారు అందుబాటులో ఉంటే వారు కూడా రావాల్సిన రమేష్ గారు రమేష్ గారు ఓసు నవీన్ చిన్న పరిసర గారు అందుబాటులో ఉంటే కొట్టవలసింది మన గుడిసెల నాగరాజు సన్నాపు యాదగిరి కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో భూమిడి అశోక్ స్టేట్ గారు బోనాల మహేష్ టీచర్ గారు బోనాల యాదగిరి సన్నాపు సోమయ్య గారు ఆలబిందల శివయ్య గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కొనసాగిస్తాం చిన్ననాటి మిత్రుల ఆశయాలను సపోర్ట్ బలవత్తులే అవి డాక్టర్ రవి గారు బోనాల దుర్గయ్య గారు బోనాల రమేష్ టీచర్ గారు యాదగిరి గారు టీచర్ రమేష్ గారు యాదగిరి సన్న ఉన్నాయనా సుధాకర్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిందే కోరుకుంటున్నాం. అలాగే రాగిపల్లి కరుణాకర్ గారు చింత అవిలేని గారు గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. గ్రామ పెద్దలు అంబటి గుచ్చయ్య గారు కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. చిన్ననాటి మిత్రుల ఐక్యత, అనుబోధు సైదులు గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అనుబోధు సైదులు గారు సతీష్ రెడ్డి గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మొర్రి అశోక్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. రెండవ వార్డు మెంబర్ మొర్రి అశోక్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే యంగ్ డైనమిక్ లీడర్ ఓయిని యాకస్వామి గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. ఏదేమైనా కూడా అంబడి రామచంద్ర గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అంబడి సమ్మయ్య గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. బోనాల ఎల్లయ్య సన్న లింగి నరసయ్య గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. బోనాల ఎల్లయ్య సన్న లింగి నరసయ్య గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వెంకయ్య గారు కూడా వచ్చిన మనకు బోనాల మహేషయ్య గారిని కొబ్బరికాయ కూడా వచ్చిన మనకు అప్పుడే అప్పుడు కేర కూర్చుంటే అది మొత్తం అదే పనాలి అంటే అది ఏం చేస్తున్నారు కరెంటు సార్లు ఆయన కొట్టి కొట్టకపోయింది కానీ నేనైతే క్లాప్ ఫోటోగ్రాఫర్ కేశమైన దయాకర్ గారిని కొబ్బరికాయ కొట్టవలసింది మనది కేశమైన రాహుల్ గారిని చిన్ననాటి స్నేహితులు మరి అంత గ్రామ పెద్దలు గ్రామం లోపలికి రావాలి. క్లాప్స్ కొట్టండి. వెళ్ళండి వెళ్ళండి గిల్ల కొంచెం వెనక జరగను గిల్ల వెనక జరగను కొంచెం ఇది అయిపోయిన కోవడం కబడ్డీ ఆడాలి. లైన్ గారు లైన్లో అక్కడ కోవడం
గ్రామపతులు లైన్ ఏర్పడి 5 నిమిషాలు మన పోరాట బృందాన్ని కమిటీ మెంబర్స్ అంతా ఉన్నాను ఇక్కడ. గొడవలు అయితే అంటారు స్వాగతం సుస్వాగతం. దయచేసి గ్రౌండ్ లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అడ్డగూడూరు పిఎస్ నుంచి అలాగే కొబ్బరికాయ ఉందా? అలాగే ఇంకో మిత్రుడు అన్నగారు ఇంకో కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాము. అలాగే సార్ గారిని ఇప్పుడు వచ్చినటువంటి అన్నలు ఇద్దరిని కొద్దిసేపు ఓకేనా? అందరు క్లాప్స్ కొట్టరు ఎన్నుకున్నాడు గట్టిగా. వెంకన్న గారి చేతుల మీద ఇటు రావాలి నువ్వు ఇటు రావాలి. ఇటు చూడు, వీడియో చూడు ఫస్ట్. ఇట్లా నువ్వు ఇట్లా నజీర్ గారి చేతుల మీద ఇట్లా. నడువమ్మని ఇటు నా రికార్డ్ పెట్టే
వాళ్ళు వీళ్ళ గిఫ్ట్ల తర్వాత చిన్ననాటి స్నేహితులకు సపోర్ట్ చేసినటువంటి దాతలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి సన్మాన కార్యక్రమం విజిల్ ఈ కరెంట్ వస్తుంది పోతుంది దీనివల్ల వస్తు ఇబ్బంది చార్జింగ్ పెడతాం కూరట్లేదు. సర్పంచ్ మంచి రోజు కొల్లగొండ శ్రీశైలం గారు రైలుకి వెళ్ళడం జరిగింది. కబడ్డీ కబడ్డీ అంటే మరి స్నేహితులు అంటే తెలుసు. ఉప సర్పంచ్ గారు రైలుకి వెళ్ళడం జరిగింది. ఉప సర్పంచ్ గారు విజయవంతంగా ఒక పాయింట్ తీసుకెళ్ళడం జరిగింది. అలాగే గ్రామ పెద్దలు పాలకొండల వెంకట గారు రైడ్కి వెళ్ళడం జరిగింది. కబడ్డీకి ఉన్నటువంటి ఆదరణ అలాంటిది. చుట్టూ కూడా క్లాప్స్ అండి ప్లీజ్, ఎంకరేజ్మెంట్ మీ క్లాప్స్ వాళ్ళకి. మీ చప్పట్లో దాతలకు దుప్పట్ల మీరు కొట్టి కెమెరా తిరుగుతుంది. నెక్స్ట్ మ్యాచ్ 2023 బ్యాచ్ వర్సెస్ చిన్ననాటి స్నేహితులు కమిటీ టీం. తొందరగా డ్రెస్అప్ అయి కబడ్డీ కోర్టులోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ మ్యాచ్ సీనియర్స్. ఇక్కడ
అగ్గ వా అమ్మా గిట్టసేపు ఆగుతారా చేదా బోనస్ ఏయ్ ముయిరా అగ్గ బాగా ఆడతాడు ముందుకి ఫార్వర్డ్ ఆడు అయ్యా ఏరికే నీకు వెళ్తాచ్చురా కబడ్డీ చాలా మిస్టేక్స్ చేస్తుంది కాబట్టి చూద్దాం. ఓకే అర్జున్ నుండి మళ్ళీ రైడింగ్ చూస్తున్నాం. హోటల్ షేక్ ఈరోజు మొత్తం కూడా ప్రయత్నించాడు కానీ రైడర్ అవుట్ అవడం జరిగింది. అర్జున్ 2 పాయింట్లు సాధించాడు. ఇప్పుడు యోగేశ్వర్ రైడింగ్ చేస్తుండే చూద్దాం మరి తన టీం మెంబర్స్ ని మళ్ళీ తీసుకొస్తాడో చూద్దాం. యోగేష్ కూడా రైడింగ్ లో అవుట్ అయ్యడం జరిగింది. ఇప్పుడు 1+2 ఎవరిని పంపుతారు ఇక్కడ నా 2 చేతులు శ్రీకాంత్ గారు అతను ఉత్సాహం చూస్తుంటే కోర్టు మొత్తం ఎంకొచ్చేలా ఉన్నాడు. ఓకే కావాల్సింది కూడా అదే. ఇప్పుడు మన టీం ఎంత ఉంది స్కోర్లో మన టీం ముందుకు రావాలంటే అర్జున్ అటాక్ చేసి అర్జున్ అవుట్ చేస్తే మన టీం ముందంజలో ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. దీనిలో చూస్తుంటే డిఫెన్స్ కూడా చాలా భయపడుతుందని అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఫైనల్ గా. రైడింగ్ 30 సెకండ్స్ ఉంటుంది కాబట్టి 30 సెకండ్స్ అవునండి. ఇప్పుడు మళ్ళీ అర్జునే రైడింగ్ వచ్చాడు. ఏం జరుగుతుందో చూద్దాం. అర్జున్ వచ్చే ముందు ఆ కోట్ల ప్లేయర్స్ ఈ రైడర్ కి ఫుట్వేర్ కో ప్లస్ స్పీడ్ ప్లస్ స్టెచ్ హైట్ తోటే ఉంటుంది కాబట్టి మరి అర్జున్ పాయింట్ సాధించడం జరిగింది. రిషి నుండి మళ్ళీ మన ఊరు ఆలోచన చేస్తున్న వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఓన్లీ డిక్లేర్ చేసి తన టీం కి వెళ్ళిపోయాడు. మరి మీరేమంటారు శ్రీకాంత్? అది ఎలాంటి నిర్ణయం అంటారు మీరు? రైడర్ ఏదో ఓవర్ మాత్రమే పన్నాడు అనుకుంటున్నామండి దీంట్లో చూస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ ఈ రైడర్ ని ట్యాకిల్ చేస్తే మళ్ళీ రైడ్ చేసే అవకాశం. అప్పుడు అర్జున్ ని అటాక్ చేసి మళ్ళీ తన టీం ముందంజలో ఉండాలని రాణించేందుకు అవకాశం ఉంటుంది. ప్రదీప్ తల్లిదండ్రుల సహకారం ఉంటే ఎంత ఎత్తుకైనా దూతారండి పిల్లలు. ఇప్పటి నుంచి స్ఫూర్తి కలిగిస్తే ఇప్పుడు మనం ననబోతు సంపత్ నుండి రైడింగ్ చూస్తున్నాము. మరి ఈ రైడింగ్ లో ననబోతు సంపత్ అర్జున్ ని అవుట్ చేసి తన టీం కి వెళ్ళిపోతే తన టీం కి అడ్వాంటేజ్ గా ఉంటుంది. మీరేమంటారు? ముందుకు వస్తున్నాడు మన ఊరు మనవాడు రిషి నుండి. మళ్ళీ ఒకసారి రైడింగ్ చూసాము. రైడ్ మళ్ళీ చిన్న బాబు చూస్తున్నాం పర్ఫార్మెన్స్.
తనకి కబడ్డీ అంటే ఏంటో తెలియని ఏజ్ లో కూడా కబడ్డీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని రైడింగ్ చేస్తున్నాడు. ఆయన కూడా ఫ్రమ్ నితిన్ ఆల్రౌండ్ ప్రదర్శనతోటి నితిన్ చక్కటి ప్రదర్శనతో తన టీం ముందంజలో నడిపిస్తున్నాడు. తను కూడా క్రియేట్ చేసుకుంటున్నారు ఈ ప్లేస్, కానీ కొంచెం కూడా ముందు నడిపిస్తున్నారు టీం కెప్టెన్స్ ఇద్దరు. ఒక సూపర్ ఆల్రౌండర్ శ్రీకాంత్. దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు, మనకి కావాల్సింది కూడా అదే శ్రీకాంత్. ఇలా మనందరం ప్రోత్సహిద్దాం పిల్లలందరూ. డాక్టర్ సీనియర్ కొడుకు చిన్న కొడుకు సరే హోటల్ షేక్ ని రైడింగ్ పంపిస్తున్నారు. హోటల్ షేక్ ఆడియన్స్ హోటల్ అంటే మన పిల్లడు ఒక ఓదూపడానికి లాస్ట్ లో మిలిగా తను ఓపుతామంటున్నాడు. ఒక్క పాయింట్ కోరుకుంటున్నాం అంటే శ్రీకాంత్ హోటల్ షేక్ వాటర్ రైడర్ నేమ్ పేర్లోనే హోటల్ షేక్ షేక్ చేయిస్తాడా షేక్ ప్రదీప్ బోనస్ విధానం కరెక్ట్ గా చూపించిపోయాడు ఈ హోటల్ షేక్. హోటల్ షేక్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి ఫుట్ వర్క్ తోటి బోనస్ ఇవ్వడం జరిగిందండి. సీనియర్ ప్రయత్నిస్తున్నాడు కానీ ఆయన కూడా అర్జున్ నా టీం కోసం నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తానని ఇవ్వడం జరిగింది. ऋषभ खेलने आ रहा है. गुलाबी हाँ मल्लिया मगर సహకారం మనకెప్పుడు కావాలి. జానకిపురం గ్రామంలో మరి ఎన్నో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని ఎంటేలాగా ముందుకు సాగాలంటే మన సప్పట్లే వాళ్ళకు సన్మాన దుప్పట్లు అవి గుర్తుపెట్టుకొని ఎంకరేజ్మెంట్ గట్టిగా బిగ్ క్లాప్స్. కొంచెం బ్యాక్ వచ్చి చూడది. రమేష్ బాబాయ్ ఇచ్చాడు. కబడ్డీ డ్రెస్లని వాళ్ళకి అందించడం జరిగింది. వారికి జయభవాని యూత్ కమిటీ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ వచ్చిన వీడు. ఆడిపోయారు ఎక్కువ సార్. అందరు హాయ్ చెప్పరు. ఇటు హాయ్ చెప్పరు. అందరు హాయ్ చెప్పరు పిల్లలు.
కబడ్డీ 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 పేద ఒక్కటి వస్తే 3 ఊపు జోకరం మజాక పట్టకులు రే అక్కడ దొరుకుతారు రే జంపర్ ఆయన మామూలు ప్లేయర్ కాదు దొరకడు ఆలోచించే ఆశాభంగం ఉత్కంఠంగా ఎంతో చురుగ్గా ముందుకు వెళ్తున్నాడు సారయ్య గారు. గత సంవత్సరం నుంచి అమలు సంఘం పార్టిసిపేట్ చేసి అపోజిషన్స్కి దడబొట్టిస్తుంది. ఈసారి మరింత జోష్లో అమలు సంఘం ఉందండి. ముందుకు వచ్చింది చిన్న ఓటలు లంచ్ పడతాయి. ఓహో జయబాబుని ఎంతో చాకచక్యంతో రైట్ అవుట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ పోయి జై ఏమా చిన్నపిల్లలు నీకంటే వేసి పడతాయి. ఇలా ఇద్దరు ఉన్నాయి, ఇద్దరు అయితే అవ్వబడుతుంది. జై పులొచ్చింది. పులొచ్చిందనో మరి జింకలకి గంతులేస్తుంది. ఒక్క నిమిషం అమ్మా జరిగింది. మన జానకిపురానికి కొత్త ప్లేయర్ వచ్చాడు. ఎంతో చాకచక్యంగా ఆడడం జై దేవా అగ్గో ఒంగూరు ఇటూర్ ఏ దెబ్బా విజ్ఞప్తి, నిదానంగా ఆడుకోండి ఆట. దెబ్బలు తలుసుకోకురే. ఖుషితోని గేమ్ ఆడడం జరిగింది చింత బ్రదర్స్. నెక్స్ట్ మ్యాచ్ అంబేద్కర్ యువజన సంఘం వర్సెస్ చిన్ననాటి స్నేహితులు. అంబేద్కర్ యువజన సంఘం వర్సెస్ చిన్ననాటి స్నేహితులు. చూసే వాళ్ళకే కాదు చప్పట్లు కొడుతుంటే వచ్చేవాళ్ళు. చప్పట్లో ఉత్కంఠ పోరు మొదలవుతుంది.
మా గ్రామ ఎంఆర్ఓ రైడింగ్ వెళ్ళడం జరిగింది. పోవడం తనకు పాయింట్ తీసుకొని అయితే వచ్చిండు. చాలా ఇంకొక పాయింట్ కావాలి, పార్టిసిపేట్ చేస్తున్నాను. దీనికి మేమేం తగ్గేది లేదంటూ బోనాల పాండు గారు తన టీమ్ కు గైడెన్స్ ఇస్తూ విభజిత క్రీడాకారులు వాళ్ళ ఒప్పందం ప్రకారం చిన్న అంబేద్కర్ యువజన సంఘానికి విజయం ప్రకటించారు. తమ్ముడు టేక్ పొజిషన్. ఓకే తమ్ముడు ఇక్కడ సైడ్ రైట్ శివ రైట్ స్టార్ట్ 1 2 3 లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు, లెఫ్ట్ హ్యాండ్
ఉన్నారు, వాళ్ళు కూడా తొందర రావాలి. ఇట్స్ టాస్మెన్ బై శిరీష. ఆడవారు చిన్ననాటి మిత్రులకు కమిటీ మెంబర్స్ కబడ్డీ కోర్టు చుట్టూ ఉండాలి. మీరు మన విలేజ్ నుండి పెద్ద పడిచాల కానీ, తాటిపాంలా కానీ, చౌల రామారం కానీ, కొండూరు కానీ ఎక్కడ ఆటలు జరిగినా కూడా మహిళలు కంపల్సరీ మన విలేజ్కి ఒక కప్పుతో వచ్చేది. కంపల్సరీ అది ఎక్కడ టోర్నమెంట్ అయినా కూడా అది వీళ్ళు మాత్రమే, అది వీళ్ళకే సాధ్యమైంది. ఒకసారి అందరూ గ్లాప్స్ కొట్టండి వాళ్ళకి. మీ తప్పకథను వాళ్ళకు ఉత్సాహం ఉండిపోవాలి. ఈసారి 3 టీంలు ఆడితే నెక్స్ట్ టైం 6 టీంలు అయ్యే విధంగా మనం ఎంకరేజ్ చేద్దాం. చౌలరామరం స్కూల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచేది. బోనస్ అటెంప్ట్ అయితే జరిగింది. టచ్ పాయింట్ గుడిసాల వసుమతి నుంచి రైడింగ్ చూస్తున్నాం. అక్క పెద్ద చూస్తున్నాం. అక్క మంచి ఫుట్ వర్క్ తో షఫిల్ చేస్తుంది. చూద్దాం ఏం చేస్తుందో మరి. గత 5 మెంబర్స్ లో బోనస్ పాయింట్ ఉండదు, ప్లేయర్స్ చూసుకొని ఆడాలి. లతాస్ టీమ్ ఎంత పేషెన్స్ తో ఆడితే అంత మంచిది. ఎన్లైన్ డిఫెన్స్ చూస్తున్నాం లతాస్ టీం నుండి. ఒక ప్లేయర్స్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని విరకాడం రావచ్చు కానీ ఆట మాత్రం ఓపులో ఉండాలి అని నలుగురి పద్మ కోర్టు మొత్తం షఫిల్ చేస్తుంది. చూద్దాం మరి పాయింట్ సాధిస్తుందో లేదో. వైఫ్ ఆఫ్ దొరబాబు ఇక్కడ ఎవరు కూడా తప్పగా అర్థం చేసుకోవద్దు. చింత మనోజ్ గారిని ఇప్పుడు మనం రైడింగ్ చూస్తున్నాం. మరి ఈ రైడర్ పాయింట్ సాధిస్తుందో లేదో చూద్దాం. మంచి అయితే హ్యాండ్ టచ్ కట్టి ప్రయత్నిస్తుంది. ఓకే ఓకే కూల్ 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 కూల్. ఆ తగ్గం బలం ఇక్కడ చూపెడుతుంది అనుకుంటున్నాం. ఓకే ఓకే ఓకే. జోనాల మల్లికాంబ అద్భుతమైన ప్రదర్శనలో చాలా చక్కటి ప్రదర్శన చేసేది. అనిపిస్తుంది లతా గారికి. ఇప్పుడు మళ్ళీ బొడిశాల వసుమతి నుంచి రైడింగ్ చూస్తున్నాం మనం. టీమ్ కాంబినేషన్ అంటే ఇలా ఉండాలి అని ఇప్పుడు అందరి మాలిక నుండి మనం రైడింగ్ చూస్తున్నాం. మరి ఈ రైడర్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం, వెయిట్ చేద్దాం. మన టీం ముందంజకు వెళ్ళాలి అంటే ఇలాంటి రైడర్స్ తప్పక కొట్టానమ్మా, తప్పక కొట్టాను. లోను కాదు, తను పాయింట్ సాధించడం వల్ల కోర్టుకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కోర్ లో చాలా వెనుకబడిపోయారు. లాస్ట్ 4 నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉంది కాబట్టి 4 నిమిషాల ఆటలో ఎవరైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళ టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ప్లేయర్ పాయింట్ కోసం ప్రయత్నించాలి. ఇక్కడ ఈ విషయంలో కూడా బోనస్ మర్చిపోతున్నారు మిత్రమా. ఎంపీ రెడ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. అక్కడ నుండి బోనస్ అటెంప్ట్ అయితే జరిగింది, కానీ అది బోనస్ అయ్యిందా లేదా అనేది ఎంపైర్స్ దే తుది నిర్ణయం. కాబట్టి నిర్ణయం వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కమిటీ మెంబర్స్ అద్భుతమైన టీం మెంబర్ ఇందులో శిరీష టీం 15, పసిమర్ల లతా టీం 10. 5 పాయింట్ల లీడ్ తోటి చింత శిరీష టీం విన్ అయింది. డైరెక్ట్ ఇక్కడ తొమ్మిది ఉమేష్ రెడ్డి రెడీగా ఉన్నాడు. ఏం కాదు రావాలి. సరే ఆడియన్స్ చప్పట్లతోటి ఎంకరేజ్ చేయండి. వావ్ వాట్ ఏ రైడింగ్.
రైట్ ఎవరు కింద పడ్డా కానీ బయట నుంచి మాత్రం ఎవరు రావద్దు. ఒకరికొకరు సహాయం చేస్తారు మీరే మహిళలు. నాగమల్లమ్మ చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేసిన గేమ్లో బెస్ట్ రైడర్ అంట. అక్క చదువుకునే బెస్ట్ రైడర్తో పాటు మన కంచనపల్లి గ్రామానికి ఆశా వర్కర్గా కూడా సేవలు అందిస్తుంది గ్రామానికి. ఇలాంటి వాళ్ళే మనకి నిజమైన ఇన్స్పిరేషనల్ పర్సన్స్. ఎవరినో ఇన్స్పైర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేశవరావు యాగన్న కూతురు పేరు వెళ్ళి వెళ్ళింది. టీంకి టెక్నికల్ పాయింట్ ఇస్తారు. ఎవరు కూడా జెర్సీ లాగదు. ఇప్పుడు మనం అద్భుతమైన ట్యాకిల్స్ తో సౌమ్య అవుట్ అవడం జరిగింది. రోజా రైడింగ్ వెళ్ళింది. మరి పాయింట్ సాధిస్తులు వెయిట్ చేద్దాం మనం. స్ట్రాటజీ బోనాల రోజా చాలా జాగ్రత్తగా అవుటర్స్ బయట ఉన్న వాళ్ళు దయచేసి కొంచెం ఆ లైట్కి కొంచెం దూరంగా ఉండండి. ఆ లైట్ షాడో వల్ల పాపం లైన్ కనిపించడానికి. మళ్ళీ రోజా ట్యాకిల్ ఇనిషియేటివ్కి రైడింగ్కి వెళ్ళింది. వావ్, టీం మొత్తం వన్ సైడ్ చేయడం జరుగుతుంది. ఖర్చు కొట్టడానికి అనుభూతి మొత్తం ప్రయత్నం చేసింది కానీ అంతే. అన్న అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వాట్ ఏ బోనస్, వాట్ ఏ బోనస్. బోనస్ అయితే జరిగినట్టుగానే అనిపిస్తున్నది. చూద్దాం మరి. చెల్లె అద్భుతమైన స్పీడ్ ఉంది చెల్లెకి. మంచి SGF ఆడిందంట చెల్లె. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SGF. వాట్ ఏ ట్యాకిల్ ఫ్రమ్ శ్రీజాస్ టీమ్. లెఫ్ట్ రైడర్ లెఫ్ట్ సైడ్ రైడింగ్ చేస్తుంది. చూద్దాం. అనుకున్నాగానే మిత్రమా మన ఊర్లో బయటికి రాని ముత్యాలు ఎత్తాం. బోనస్ అయితే జరిగినట్టుగానే అనిపిస్తుంది కానీ ఆందోళన వేసినట్టుగా అనిపించింది. చూద్దాం మరి. రైడర్ సేఫ్. తన స్ట్రెంత్ వెయిట్ చేయాలనుకుంటే రైడర్ అవుట్. వాట్ ఏ ట్యాకిల్ ఫ్రమ్ రోజా. టీం మొత్తం వన్ సైడ్ చేస్తుంది రోజా. లాస్ట్ 1 minute టు ప్లే. చివరి 1 నిమిషానికి చేరుకుంది ఆట. ఆలస్యంగా స్టార్ట్ చేసిన కెప్టెన్ ఇప్పుడు అన్ని తనే ముందుండి నడిపించాల్సిన బాధ్యత మొత్తం తన మీదనే ఉంది. ఎందుకంటే తన టీం పాయింట్ విషయంలో చాలా వెనుకంజలో ఉన్నాయి. కలిగినటువంటి మన జానకిపురం సంక్రాంతి సంబరాలలో ఎన్నడూ లేని విధంగా చిన్ననాటి స్నేహితులు కండక్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ లో మహిళలు పాలు పంచుకోవడం మన అందరికీ ఆనందమే. బోనాల ప్రశాంత్ పీఈటీ లోపలికి రావాలి. నా మిత్రుడు బోనాల ప్రశాంత్. ఎన్ఆర్ఎం సత్తయ్య పీఈటీ. ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతుంది ఈ సంక్రాంతి ఉత్సవాలు. ఎందుకంటే మహిళలు మొట్టమొదటిసారిగా కబడ్డీ ఆటలో పాలు పంచుకోవడం ఇదే మొదటి సంవత్సరం.
మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు టాస్ ఓన్ బై చింతా శిరీష. ఈ రైడింగ్ లో పాయింట్ సాధిస్తుందో లేదో వెయిట్ చేద్దాం. తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి తన టీం ని ఫైనల్ కు చేర్చింది. కెప్టెన్ అన్ని తనై అద్భుతంగా ఆడి మల్లికాండ నుంచి రైడ్ చూస్తున్నాం. అక్క ఇంతకుముందు అద్భుతమైన ప్రదర్శనతోటి ఆల్రౌండర్ ప్రదర్శనతోటి తన టీం ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర వహించినటువంటి ఇప్పుడు బోనాల మల్లికాండ నుంచి చూస్తున్నాం రైడింగ్. బోనస్ లో అక్క దిట్ట చూద్దాం మరి. వాట్ ఏ టాకిల్ ఫ్రమ్ నాగమల్ల మాస్టర్ అని అనుకుంటున్నా నేనైతే. వాట్ ఏ రైడింగ్, వాట్ ఏ రైడింగ్, వాట్ ఏ పాయింట్. ఇప్పుడు కెప్టెన్ నుంచి చూస్తున్నాం రైడింగ్. ఆడియన్స్ ఎవ్వరు విజిల్ చేయొద్దమ్మా. వాట్ ఏ టాకిల్ ఫ్రమ్ గోదా. చూద్దాం. వాట్ ఏ టాకిల్ ఇంకా రాధిక నుంచి చూస్తున్నాం రైడింగ్. స్పీడ్ రైడింగ్ తో టచ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇంకా చూస్తానండి కొంచెం మొత్తం బంద్ చేసినా పర్లేదు. ఇప్పుడు మ్యాచ్ జరిగే సమయంలో చూద్దాం. రైడర్ వాట్ ఏ టాకిల్ ఫ్రమ్ బోనాల. పర్ఫార్మెన్స్ తో తన టీం ని ముందుండి నడిపిస్తుంది. టచ్ చేసే ప్రయత్నం అయితే జరిగింది.